హాయ్ సార్. హాయ్. సార్, టాక్సిక్ వంటి సినిమాల్లో ఎలివేషన్స్ అండ్ కలెక్షన్ పేరుతో మిసోజినీని గ్లోరిఫై చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? లైక్ మీ స్పందన ఏంటి? దీన్ని సెన్సార్ బోర్డ్ ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తుంది? అంటే అసలు సెన్సార్ ఉండాలా వద్దా అని ఒక చర్చ జరుగుతోంది కదా ఆల్రెడీ. అంటే గతంలో సెన్సార్ పెట్టినప్పటి పరిస్థితి ఏమిటి? సినిమా థియేటర్ ఒకటే అప్పటికి వినోద సాధనం. మనకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ పొందాలంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి, సినిమా చూడాలి, అంతే కదా. కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అది. అంటే అందరూ కలిసి ఉంటారు ఆ థియేటర్లో. ఇప్పుడు కామన్ ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది లేదు. ఇప్పుడు చాలా ఇళ్లల్లో డ్రాయింగ్ రూములు చచ్చిపోయినాయి, డ్రాయింగ్ రూమ్లు ఉండటం లేదు. అంటే డైనింగ్ టేబుల్ కూడా ఏదో బ్యాగులు అవి పడేసుకుంటున్నారు కానీ కలిసి కూర్చుని భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. అంటే ఎవరి ఫోన్లో వాళ్ళు, ఎవరి కంటెంట్తో వారు, ఎవరి గదుల్లో వాళ్ళు బతుకుతున్నాం మనం. కాబట్టి కంపార్ట్మెంటాలిటీ అయిపోయింది. కంపార్ట్మెంటల్గా చీలిపోయారు, మనుషులు ఎవరు కలిసి లేరు. అంటే కామన్ ఏరియా అనేది లేదు. ఇప్పుడు కామన్ చెత్త బయటకు వస్తుంది. భోజనాలు కూడా కామన్ కిచెన్ లేదు ఇప్పుడు చాలా ఇళ్లలో. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళ టేస్టుల ప్రకారం ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అది స్విగ్గీ ఆర్ ఇంకేదో యాప్, అవి తెచ్చుకుని తినేస్తున్నారు. కామన్ చెత్త బయటకు వస్తుంది కానీ కామన్ కిచెన్ కూడా లేదు ఇప్పుడు. సో ఎవరిది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నటువంటిది చాలా దుర్మార్గమైన కంటెంట్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు ఆ ఫోనుల్లో. అంటే సినిమా థియేటర్లు కనీసం ఊహించడానికి కూడా ఇబ్బంది పడే కంటెంట్ వీళ్ళు ఫోన్లో చూసేస్తున్నారు. ఎవరు ఏం చూస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అది పర్సనల్ ఏరియా గొడవ. అందుకని ఈ మారిన వాతావరణంలో ఈ పాత పద్ధతులు, అంటే గతంలో అందరూ కలిసి ఒక చోట కూర్చునేటప్పుడు నడిచినటువంటి సెన్సార్ పద్ధతులే ఉండటం అవసరమా అనేది ఒక చర్చ ఉంది. సో ఈ మారిన ప్రపంచాన్ని కనెక్ట్ కావటానికి సినిమా రైటర్లు, డైరెక్టర్లు కూడా వాళ్ళు కొంచెం స్వేచ్ఛ, లిబర్టీ తీసుకుంటున్నారు. పాత విలువల కంటే కొత్త విలువల వైపు ఒక డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు జీవితాలు అంటే బాధపడతారు కానీ వర్చువల్గా మారిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే ఫిజికల్ స్నేహాలు చచ్చిపోయినాయి. ఫిజికల్ స్నేహాలు చచ్చిపోయి డిజిటల్ స్నేహాలే బతుకుతున్నాయి. మనుషులు యాప్ల్లో బతుకుతున్నారు, రియల్ లైఫ్లో లేరు. కాబట్టి ఇటువంటి కండిషన్లో ఈ మారిపోయిన మానవ సంబంధాలని వాళ్ళు మాట్లాడుతున్నారు సినిమాల్లో. అదేమో బయటికి అందరూ అసభ్యత లేకపోతే దుర్మార్గము, ఇదేదో వీళ్ళు అవుట్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళి మాట్లాడుతున్నారు, నైతిక ప్రమాణాలు మీరి మాట్లాడుతున్నారు, దుర్మార్గం అని కామెంట్ చేస్తున్నారు. కానీ అసలు ప్రపంచం అలా ఉంది. మనం రోజువారీ న్యూస్ కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, డే టు డే హ్యాపెనింగ్స్లో ఏం జరుగుతోందో మనం చూస్తున్నాం. సమాజంలో పర్టికులర్గా ఇంటర్నెట్, ఫోను వచ్చిన తర్వాత మన జీవితాల్లో వచ్చిన మార్పుని యాక్సెప్ట్ చేయాలి కదా. మనం ఆల్గారిథం రూలింగ్లోకి వెళ్ళిపోయాం కదా. మనం కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో బతుకుతున్నాం. మనం రోజు 100 విషయాలు వాడు పుష్ చేస్తూ ఉంటాడు మన బ్రెయిన్లోకి. దాని ప్రకారం మనం అది కొనాలని ట్రై చేస్తాము. అక్కడ ఒక ఈఎంఐ ఆప్షన్ వస్తుంది, నొక్కేస్తాం, అది మన ఇంటికి వచ్చేస్తుంది. మర్నాటి పొద్దున్నే వాడు ఈఎంఐ అంటాడు. ఈ టార్చర్లోకి వెళ్ళిపోయి సంపాదన, జీవితంలో అన్ని గందరగోళం అయిపోయినాయి. కాబట్టి ఎవరి కంట్రోల్లోనూ లేనటువంటి ఒక ప్రపంచం, మారిన ప్రపంచాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తేనేమో మీరు నైతిక బెత్తాలు పట్టుకుని మీదకి వచ్చేస్తారు. ఇది ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ డే మూవీ మేకర్స్ ఫీల్ అవుతోంది. పర్టికులర్గా యూత్ సెగ్మెంట్ నుంచి వస్తున్న వాళ్ళు ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ అయి ఉంటారు. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ ఆ సినిమా టాక్సిక్ లో ఆవిడ చాలా విషయాలు తడిమారు. అది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా. గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసినప్పుడు దానిలో నైతిక ప్రమాణాలు వేరుగా ఉంటాయి. దాన్ని పట్టుకొచ్చి మీరు పాత సతీ సక్కుబాయి నాటి రోజుల్లో విలువల ప్రకారం చూస్తే కుదిరే వ్యవహారం కాదు. ఇప్పటి జీవితాలు ఫేస్ చేసే విషయాలు వాళ్ళకి అభ్యంతరం. 1950 నాటి విలువలకి అది వ్యతిరేకం. కానీ ప్రజెంట్ మనం 2026లో బతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కాంట్రడిక్షన్ ఉంది, ఈ వైరుధ్యం కలదు. మన జీవితాలకి, మన ఆదర్శాలకి ఒక వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యమే ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నిటికీ రీజన్. ఏది
అదేదో దుర్మార్గమైన విలువలు చూపించారు వాళ్ళు. ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విలువలకి వాళ్ళ జీవితానికి ఉన్న వైరుధ్యాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవటం లేదు అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుందా సార్ రూల్స్ అనేది? అసలు సెన్సారే అవసరమా? మీకు సెన్సార్ లేని కంటెంట్ చాలా చూసేస్తున్నారు కదా జనాలు, వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయి. ఓకే, అర్థం చేసుకోవాలి, సెన్సార్ వాళ్ళు మారాలి. సెన్సార్ మారాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే.